నిన్న ఇప్పుడు రోజులు మారుతున్నాయి, సోషల్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చింది. ఇప్పుడు న్యూట్రాలిటీ లేకపోయినా పర్లేదు, కానీ మరీ దిగజారుడు అన్నటువంటిది పోయింది. ఈనాడు లాంటి పత్రిక ఇట్లాంటి వార్త రాస్తుంది. కుప్పంకి సంబంధించిన సభ గురించి, గుండిశెట్టిపల్లిలో జరిగిన కార్యక్రమం చిత్తూరు పోతలపట్టు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు డుమ్మాగొట్టారు. గత నెలలో సీఎం జగన్ వైఖరిపై దళిత శాసనసభ్యుడు బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును కాపులకు ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించగా, అదే సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరణి సభ ఖైరాజు మీద జగన్కి జలక్కిచ్చారు. సీఎం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఓకే, అది వాళ్ళు ఎందుకు రాలేదో అది మనకు తెలియదు కాదు, కానీ సీఎం వచ్చిన తర్వాత కూడా గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. అరే ఇప్పటికి కూడా విజువల్ కనబడుతుంది కదా, కనీసం నిన్నటిది ఒకసారి రీప్లే చేసి చూస్తే కనబడుతుంది కదా, గ్యాలరీలు ఖాళీగా కనిపించాయంట. అంతకుముందు ఎమ్మెల్సీ తలసీల రావడం పోలీసులు సహకరించడానికి వైకాపా నాయకులే ప్రజలను గ్యాలరీలోకి పంపాలని మైక్లో సూచించారు. మీడియా కేటాయించిన ప్రాంతం కూడా ఖాళీగా ఉండటంతో కార్యకర్తలు అందులోకి తరలించి సీఎం నిండిపోయేటట్లు చూపించే ప్రయత్నం చేశారు. విజువల్ అంత వేలాది మందికి సంబంధించి, సహజంగా ముఖ్యమంత్రి వస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండే డ్వాక్రా పట్టుకొని వస్తారు. జనాలు పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇందుకోసం ఎట్టించినో ఫోటోలు తీసుకోవడం, ఇంత విషం చిమ్ముకోవడం, దీనివల్ల ఏమైనా ఒరుగుతుందా అంటే అయిపోయింది, జగన్ పని అయిపోయింది అన్నటువంటిది. చంద్రబాబు సభలకి తండోపతండాలుగా జనం, లక్షలాది మందిగా జనం అనేటువంటిది జనాలు ఆ ఊళ్ళల్లో కనబడుతుంది కదా. ఇదివరకంటే సోషల్ మీడియా లేదు. నిజంగా ఈనాడు, ఆంధ్రజ్యోతినే ఇవాళకి కూడా పత్రికలుగా మిగిలిపోయి సాక్షి రాకపోయి ఉంటే రెండవ వెర్షన్ తెలిసేది కాదు. అలాగని సాక్షి ఏం న్యూట్రల్ కాదు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక పేపర్ కావాల్సి వచ్చింది. అదే లేకపోతే ఇప్పుడు వీళ్ళు చింపే విషయమేగా, జనం ఎవడు రాలేదట్రా అని అనుకుంటారుగా. సోషల్ మీడియా లేకపోతే ప్రజలు అబద్ధాల ప్రపంచంలోనే విహరించాలిగా. కళ్ళెదురుగుండా కనబడుతున్న జనం లేరని, ఈవెన్ మొన్న సిద్ధం సభకు అంతే కదా, జనం వెళ్ళిపోతున్నారని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటో దిగిపోతుంటేనే కదా తన్నింది. ఓ వేలాది మంది, లక్షలాది మంది వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది అటు ఇటు తిరుగుతుంటారు, కొంతమంది మాట్లాడుకుంటుంటారు, కొంతమంది తిరుగుతుంటారు, కొంతమంది అవతల వెళ్ళి మందు కొడతా ఉంటుంటారు. ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇదివరకు ఏంటి టిట్ బిట్స్ అనేవాళ్ళం, ఓ పక్కన సరదాగా రాసుకునేటటువంటి. ఇప్పుడు టిట్ బిట్స్ కాస్త మెయిన్ చేసేసి జనం ఎవడు రావట్లేదని చెప్పించేది. ఇంతటి విషయం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నేను చూసిన 30 ఏళ్లలో ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు.